ముందుగా ప్రపంచ జెల్లీ ఫిష్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచంలో అనేక వింతలు విశేషాలున్నాయి. నింగి, నేల, నీరు ఇలా ప్రతి చోట చాలా రహస్యాలున్నాయి. సముద్రంలో కూడా అనేక జీవులు ఉన్నాయి. వీటి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఏమీ తెలుసుకోలేకపోయారు. అదే సమయంలో అనేక వింత జంతువులు తరచుగా మనుషులకు కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అయితే వీటి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ప్రస్తుతం ఒక జీవి వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. ఈ వింత జీవిని శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్ లాగా కనిపిస్తుందని, అయితే జెల్లీ ఫిష్ కంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. జెల్లీ ఫిష్ లాగా కనిపించే ఓ జీవిని బ్రిటన్ సముద్ర తీరంలో కనుగొన్నారు. ఈ జీవి జెల్లీ ఫిష్ కంటే చాలా ప్రమాదకరమైనది. దీని గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇది తన అందంతో ప్రజలను ఆకర్షిస్తుంది. దీన్ని చూడగానే మనసుకు దానిని హత్తుకోవాలని కోరిక పుడుతుంది. అయితే అలా ఎవరైనా హత్తుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతనికి మరణం ఖాయం. ఈ జీవి కవర్లో నెమటోసిస్ట్ అనే విషయం ఉందని, దీనిని తాకితే వారికి దాదాపు మరణం ఖాయమని అంటున్నారు. ఆంగ్ల వెబ్సైట్ డైలీ స్టార్ ప్రకారం పోర్చుగీస్ మనిషి నెమటోసిస్ట్ అనే విషపు జీవి ఉన్నట్టు గుర్తించారు. ఈ చేపను ఇతర చేపలను చంపడానికి ఉపయోగిస్తారు. ఎవరైనా ఈ జీవితో సంబంధం కలిగి ఉంటే అది అతనికి ప్రాణాంతకం కావచ్చు. అది కుట్టిన వెంటనే విపరీతమైన నొప్పి వచ్చి శరీరంపై ఎర్రటి మచ్చలు, పొక్కులు వస్తాయి. పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియామకం. 1966 తుఫాను దాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు. 1984 ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు. పృథ్వీరాజ్ కపూర్ భారతీయ థియేటర్ ఆద్యుడు. హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు. ఇతని 5 తరాలు హిందీ సినిమా రంగం అంటే బాలీవుడ్లో నటించారు. పృథ్వీరాజ్ 1906 నవంబర్ 3న పాకిస్తాన్లోని లయాల్పూర్ వద్ద ఉన్న సముద్రంలో మధ్యతరగతి హిందూ ఖత్రీ కుటుంబంలో జన్మించాడు. పృథ్వీరాజ్ పంజాబీతో పాటు హిందకో భాషలు మాట్లాడేవాడు. ఇక ఆయనకు వచ్చిన అవార్డుల గురించి తెలుసుకుందాం. 1949 రాష్ట్రపతి మెడల్, 1954 సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అంటే సంగీత నాటక అకాడమీ ద్వారా, 1956 సంగీత నాటక అకాడమీ అవార్డు అంటే సంగీత నాటక అకాడమీ ద్వారా, 1969 భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్, 1972 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. అమర్త్య కుమార్ సేన్ భారతీయ తత్వ శాస్త్రవేత్త. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది.
సంక్షేమ రంగంలో విశేష కృషి సల్పినందుకు 1998లో భారతరత్న పురస్కారంతో ఆయనకు భారత ప్రభుత్వం సత్కరించింది. 1933 నవంబర్ 3న బెంగాల్లోని శాంతినికేతన్లో జన్మించిన అమర్త్య సేన్ 1941లో ఉన్నత పాఠశాల విద్య ఢాకాలో పూర్తి చేసుకున్నాడు. 1947లో దేశ విభజన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి విశ్వభారతి ప్రెసిడెన్సీ కళాశాలలో అభ్యసించాడు. కేంబ్రిడ్జ్లో ట్రినిటీ కళాశాల నుండి 1956లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. 1959లో PhD పట్టా పుచ్చుకున్నారు. ఈవి సరోజ 1950 నుండి 60వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. 1935 నవంబర్ 3న జన్మించింది. 1951లో ఎన్ తంగై అంటే నా చెల్లెలు సినిమాలో MG రామచంద్రన్ చెల్లెలుగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గులే బకావలి, వీర తిరుమగన్, మధురై వీరన్ సినిమాల్లో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయికగా నటించిన సరోజ 100కు పైగా తమిళ, తెలుగు, హిందీ, ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది. 1951 తమిళ చిత్రం ఎన్ తంగై ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న ఎన్ కన్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వలువూరు రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది. జిక్కి అని ముద్దుగా పిలుచుకునే PG కృష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలో సినీ గాయకురాలు. 3 దశాబ్దాల పాటు 10,000కు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీతం శిక్షణ లేకపోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకున్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్న చితక పనులు చేస్తుండే ఆమె ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నప్పుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం పంతులమ్మ అంటే 1943 సినిమాలో చిన్న వేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి నవంబర్ 3, 1938న జన్మించారు. జిక్కి గాయకుడైన AM రాజాను ప్రేమ వివాహం చేసుకున్నది. వీరికి 6 సంతానం. 60 ఏళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జానువులే నెర జానువులే అని పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు. డామే అన్న వింటోర్ ఒక బ్రిటిష్ అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు. ఆమె 1988 నుంచి వోగ్ యొక్క సంపాదకుడిగా ఉంది. అన్నా వింటోర్ 1949 నవంబర్ 3న జన్మించారు. 2013లో ఆమె వోగ్ యొక్క ప్రచురణకర్త కొండే నాస్ట్ కోసం కళా దర్శకత్వం వహించింది. ఆమె ట్రేడ్ మార్క్ పేజీ బై హప్కట్ చీకటి సన్ గ్లాసెస్తో వింటర్ చాలా ప్యాషన్, ప్రపంచంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారింది. విస్తృతంగా ప్యాషన్ పోకడలు, ఆమె కంటి కోసం ప్రశంసలు, యువ డిజైన్లు ఆమె మద్దతు. ఆమె చెప్పినట్లు వెల్లడైంది. డిమాండ్ వ్యక్తిత్వానికి ఆమెకు న్యూక్లియర్ వింటూర్ అనే మారుపేరు సంపాదించింది. లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ ఎడిటర్ అంటే 1959 నుండి 76 సంపాదకుడు చార్లెస్ వింటూర్ యొక్క పెద్ద కుమార్తె. తన తండ్రి ఈ యుగపు యువతకు వార్తాపత్రికను ఎలా ఉపయోగపడుతుందో ఆమెను సంప్రదించాడు. ఆమె యువకుడిగా ఫ్యాషన్లో ఆసక్తి చూపింది. ఫ్యాషన్ జర్నలిజంలో ఆమె కెరీర్ 2 బ్రిటిష్ పత్రికలలో ప్రారంభమైంది. తర్వాత ఆమె న్యూయార్క్ హౌస్ అండ్ గార్డెన్ల వద్ద నిలబడి అమెరికాకు వెళ్లారు. కేతవరపు కాత్యాయని విద్మహే అభ్యుదయ రచయిత్రి. ఈమె కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. ఈమె 1957 నవంబర్ 3న ప్రకాశం జిల్లా మైలవరం అంటే అద్దంకి గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటి శాస్త్రి దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు
క్రీస్తు శేషులు కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటి శాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగాల్లో ప్రొఫెసర్గా పనిచేశారు. కాత్యాయని పుట్టింది మైలవరంలో, పెరిగింది. విద్యాభ్యాసం అంతా వరంగల్లోనే. ఆమె మొగిలిచెర్ల అంటే గీసుకొండ గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా తెలుగు సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. గాయనుగా, కవిగా, సంగీతకారుడిగా, దళిత సాహితీవేత్తగా తెలుగు సాహితీ లోకంపై చెరిగిపోని స్థానం పొందినవాడు పైడి తైరేష్ బాబు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని ఆయన అనతి కాలంలోనే సమాజం మెచ్చే కవిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పైడి తెరస్ బాబు తెలంగాణకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. అంతేకాక ఆంధ్ర ప్రాంతంలో కవులు, కళాకారులను కలిసి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచేలా కృషి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గద్దలకుంటలో సుబ్బమ్మ, శాంతయ్య దంపతులకు 1963 నవంబర్ 3న జన్మించారు. శాంతయ్య పద్యాలు రాయటం, పాడటం చేయటంతో తెరస్ బాబు కవిత్వంపై మక్కువ పెంచుకున్నారు. మొదటిసారిగా కొత్తగూడెంలోని ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లోని ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగ స్థిరపడ్డారు. ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.